హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఫ్రెంచ్ టోస్ట్. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి. చాలా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ హెల్తీ కూడా. ఇందుకోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. హోల్ ఎగ్ తీసుకుంటున్నాను నేను. వైట్ అండ్ ఎల్లో రెండు తీసుకుంటున్నాను. అలాగే షుగర్ తీసుకుంటున్నాను, చక్కెర కొంచెం స్వీట్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే సిన్నమన్ పౌడర్ తీసుకుంటున్నానండి, దాల్చిన చెక్క పౌడర్. అలాగే మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ కూడా మీ ఇష్టం అండి. మామూలుగా అయితే ఒక 5 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా బీట్ చేయాలండి. మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకుని అందులో ఇక్కడైతే నేను బటర్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్. సో ఇక్కడ నేను ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ యాడ్ చేశాను. బటర్ బాగా కరిగిపోయిన తర్వాత కొంచెం ప్యాన్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. వైట్ బ్రెడ్ మాత్రం బాగుంటుంది దీంట్లో కంపారిటివ్లీ బ్రౌన్ బ్రెడ్. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే, ఇందాక మనం బీట్ చేసుకున్నాం కదా ఎగ్ అన్నీ వేసుకొని. సో దాంట్లో బాగా ఈ బ్రెడ్ని డిప్ చేసుకోవాలండి. అన్ని సైడ్స్కి ఎగ్ బాగా పట్టాలి. సో అలా డిప్ చేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ ఫ్రై చేసుకునేటప్పుడు మీరు కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నారంటే పైన మొత్తం మాడిపోతుంది. తొందరగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు. ఎందుకంటే మనం బ్రెడ్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు ఏదైతే మనం ఎగ్ మిశ్రమంలో దాన్ని డిప్ చేసామో తొందరగా పీల్ చేసుకుంటుంది. సో పైన మొత్తం కాలుతుంది, లోపలంతా పచ్చివాసన లాగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, బాగా కుక్ అయిపోయింది వన్ సైడ్. మళ్ళీ దాన్ని తిప్పాను. అంతేనండి, చాలా సింపుల్. మార్నింగ్ టైమ్స్లో మనకి ఒకవేళ ఏ ప్రిపరేషన్ లేదంటే మన బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ ఇంట్లో అవైలబుల్ ఉండేవి. చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. కిడ్స్కి చాలా మంచిదండి. ఎగ్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ వాల్యూ. దీన్ని హనీతో సర్వ్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.